డిష్ వాష్ అని రాసుకోండి. గోమయ భస్మం కాదు డిష్ వాష్ తయారీ. గిన్నెలు తామడ 100 గ్రాములు. వాషింగ్ సోడా, నిమ్మ తొక్కల పొడి ఇవి కలిపేసుకోవడమే. కలిపేసుకుంటే డిష్ వాష్ తయారవుతుంది. వెండి మీ సామాగ్రి సొమ్ములు, దేవుని సొమ్ములు, ఇత్తడి అవి కూడా చాలా తెల్లగా అవుతాయి. ఎండబెట్టుకొని పొడి చేయాలి. అంటే వెంటనే ఏం చేయాలంటే పచ్చి మీద ముక్కలు చేసేయాలి, మిక్సీ కొట్టుకోవచ్చు. లేదు పెద్ద పెద్ద డిప్పలు వచ్చినాయి అనుకో, మళ్ళీ దాన్ని కొట్టి మిక్సీ చేయాలి, కష్టం అవుతుంది. నేనైతే పల్వరైజర్ అంటే పిండి గిర్ని ఉంది కదా, పిండి గిర్నిలో పట్టేస్తా. పిండి గిర్ని కొన్న వీటి కోసమే. దొరకదు. నన్ను అడిగితే నేను కూడా అదే వ్యాపారం చేద్దాం. ఆవిడ విత్తనాలతో సహా చేసిండు. అట్లా చేయొద్దు. అయితే కుక్కుడుకాయల పొడి మాత్రం మనం ఏ పరిస్థితిలో చేయొద్దు, ముక్కులు పగిలిపోతాయి. విపరీతమైన ఘాటు వస్తుంది. మామూలు కాదు, ఇంకా ఉండలేము అక్కడ, అసలు ఉండలేము. అవి వేరే ఉంటాయి. వాషింగ్ సోడా, సోడియం బైకార్బోనేట్ మనం తినేది. అవును, బేకింగ్ సోడా. అవును, డిష్ వాష్ రెడీ అయింది. నీట్గా కలిపేసి మీకు వాటర్ పడద్దు, సపరేట్గా కొంచెం కొంచెం తీసుకోవాలి. ఇది మిక్సీలో వేసేసుకున్నాం అనుకో.